వీడియోకి గ్లామర్ ఉండాలంటే డిస్క్లైమర్ వేయాలి. అంటే ఎస్. ఆగండి ఆగండి మా బ్రోస్, మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకే ఒకటి, చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. హెడ్డు, ఓ హెడ్డు, కరోనా పాజిటివ్ అంటే కదా, ఏం చేసేది ఇచ్చాను. కరోనా పోయి ఇన్నేళ్ళైనా మళ్ళీ నాకే అంటుకుంది. మన దరిద్రం ఆ రేంజ్లో ఉంది, ఏం చేసేది. బ్రహ్మం గారు ముందుగానే చెప్పారు కరోనా వచ్చి 1,00,00,000 మందిని తీసుకుపోతుందని. ఆ 1,00,00,000లో మిగిలిపోయిన ఒక్కడి నువ్వేనేమో. చీచి, మళ్ళీ ఈ టైంలో కూడా కరోనానా? లాక్డౌన్ టైంలో కూడా లాక్ లేక బతికినా, మరి నువ్వేంది ఈ టైంలో కూడా కరోనా అంటించుకునే హిండవు. అరే కృణాలు, ఎండాకాలంలో వానలు వస్తాయి, వానాకాలంలో ఎండలు వస్తాయి. దాని టైంలో అదే కాదు వేరేది కూడా వస్తుంది. నాకు కరోనా టైంలో రాలేదు, ఇప్పుడు వచ్చింది. అట్లుంటుంది మన దరిద్రం రేంజు. హెడ్డు, మై డియర్ హెడ్డు, హెడ్డుంటే పంచేసారు అందరి హెడ్డు, హెడ్ లేకపోతే పంచైతే నా హెడ్డు. ఏంది హెడ్డు ఇది? మరి ఇట్లాంటి టైంలో కరోనానా? ఏంది ఇది నాటకాల ఏంది? సరే నువ్వైతే రెస్ట్ తీసుకో, వేరే వాళ్ళతో మేనేజ్ చేద్దాం. ఓకే కావ్య పాప, మళ్ళీ చూస్తా, మళ్ళీ వస్తా. 300 లోడింగ్. కావ్య పాప, ఓ కావ్య పాప, ఎప్పటి నుంచో నీకు కల ఒకటి ఉంది కదా, 300 కొట్టాలి 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 అనేసి. ఈ మ్యాచ్లో కొడదాం. ఈ లాక్డౌన్ వాళ్ళు అయితే మనల్ని ఓడించిందరు, దానికి ప్రతీకారం తీర్చుకోవాలి. 300 కొట్టి తీర్చుకోవాలి. అంతే కమించు, అంతే. నువ్వైతే అస్సలు తగ్గమాకు. మీరు 6లు 4లు కొడతా ఉంటే ఆ ముసలోడు చూస్తూ ఉండాలి. మీరు సెంచరీలు హాఫ్ సెంచరీలు కొడతా ఉంటే ఆ ముసలోడు చూస్తూ ఉండాలి. అలక్న వాళ్ళని ఇంటికి పంపిస్తూ ఉంటే ఆ ముసలోడు చూస్తూ ఉండాలి. ఇదే నాకు కావాల్సింది. నువ్వైతే ఇదే చేయి. ఓ పిట్ట, మా లక్నం గురించి ఏమనుకున్నావే? మా లక్నం వాళ్ళు ఎత్తి కొట్టినారంటే మీకంటే ఎక్కువ కొడతారు. మా పూరన్ గాడు కనుక కొట్టేది స్టార్ట్ చేసినా అంటే మీ టీంకి పుట్టు పర్వత్రాలు ఉండదు, అట్లు కొడతారు. ఒకవేళ మా పంతుగాడు కనుక కొట్టేసేస్తే మీ పతనం స్టార్ట్ అయిపోద్ది. ఏమనుకున్నారు? ఇది మాకు డూ ఆర్ డై మ్యాచ్. పక్కా మ్యాచ్ గెలిచి మేమైతే క్వాలిఫై అవుతాము. అది చూద్దాం ముసలాడా, ఈ మ్యాచ్ లో పక్కా ఆ ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్లు 6లు 4లు కొడుతూ ఉంటే నీ ముఖం మాడిపోవాలి. అదే జరుగుతుంది, చూసుకో. మా గోశంక ఓనర్ ఉన్నంత కాన్ఫిడెన్స్ ఉంటే ఈ పాటికి 4 సెంచరీలు, ఒక 5 హాఫ్ సెంచరీలు కొట్టిన్ను. ఇప్పటిదాకా చూస్తే మొత్తం 128 రన్స్ కొట్టా, అందులో ఒక హాఫ్ సెంచరీ. ఏమైతుందో ఏమో, మళ్ళీ మింగులు తప్పమేమో. పాంత్ బ్రో, మీరైతే ఒకటి ఫిక్స్ అయిపోండి. మీరైతే ఈరోజు ఎక్కడ తిరిగి అస్సాం ట్రైన్ అయితే ఎక్కేస్తా ఉండరు, ఎక్కుతారు కూడా.